గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం నంబర్ ఎనాలజీ క్వశ్చన్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా ట్రిక్కీగా కూడా ఉంటాయి, అండ్ మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి అడుగుతూనే ఉంటారు. ఓకే, చాలా నైస్ క్వశ్చన్ ఇది. చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ హ్యాస్ ద సేమ్ రిలేషన్ విత్ ద ఫిఫ్త్ నంబర్ యాజ్ ద సెకండ్ నంబర్ ఈజ్ విత్ ద ఫస్ట్ నంబర్ అండ్ ద ఫోర్త్ నంబర్ ఈజ్ విత్ ద థర్డ్ నంబర్. ఫస్ట్ మనం ఏ క్వశ్చన్ అయినా సరే క్వశ్చన్ని సమంగా బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి వచ్చింది, 1 2 ఓకే 3 4 5 కదా. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ దీంతో మనకి రిలేషన్లో ఏ నంబర్ ఇక్కడ దీంతో రిలేట్ అయి ఉంటుంది అన్నది మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, ఎలాగా సెకండ్ నంబర్కి ఫస్ట్ నంబర్కి ఏ రిలేషన్ ఉందో, ఫోర్త్ నంబర్కి థర్డ్ నంబర్కి ఏ రిలేషన్ ఉందో, అలాగే సిక్స్త్ నెంబర్కి ఫిఫ్త్ నెంబర్కి కూడా ఉండాలి. సేమ్. ఓకే, సేమ్ రూల్ అప్లికేబుల్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం చూద్దాం ఇక్కడ ఈ నంబర్ ఎనాలజీ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్ టు 25 మినిమం, 0 to 25 మీకు ఇవి స్క్వేర్స్ బై హార్ట్ అయి ఉంటే మంచిది. అండ్ క్యూబ్స్ కూడా మినిమం 25 30 క్యూబ్స్ కూడా. చూడండి, ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేవి కావు కాబట్టి మీరు సెట్స్గా కొంచెం కొంచెం చెప్పుని డైలీ మీరు బ్రషప్ చేసుకుంటూ లర్న్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్తో మధ్యలో డిస్కస్ చేసుకుని ఆడుకుంటూ, ఓకే, అలా కూడా మీరు దాన్ని రికాల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనం 14 కదా, 14 203. చూడండి, 1 + 4 5 అవుతుంది. ఇలా కూడా చూసుకోవచ్చు మనం. ఓకే, 2 + 3 2 + 0 + 3 ఇది కూడా 5 అవుతుంది. ఇలా కూడా వస్తాయి నంబర్ లాజిక్లో. 1 + 6 7 అవుతుంది. 2 + 6 ఇక్కడ అవ్వట్లే, ఎందుకంటే 6 + 4 10 + 2 12 అయిపోతుంది. సో అది మనకి అప్లికేబుల్ కాదు. ఓకే, ఫస్ట్ అనుకున్నది. ఇప్పుడు సెకండ్ ఏం చూద్దాం, 14 స్క్వేర్ ఎంత అవుతుంది. ఓకే, మీకు బై హార్ట్ అయితే సరే, లేదంటే ఒక ఈజీ టిప్ చెప్తాను నేను. 14 స్క్వేర్ని మనం 14ని 10 + 4గా రాసుకోవచ్చు కదా. ఓకే, ఇది a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. చూడండి, క్విక్గా చేయడం కోసం నేను చెప్తున్నాను మీకు, ఇది ఈజీ టిప్. ఇది a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, a² + b² + 2ab కదా, ప్లస్ 2ab. అవునా? ఇప్పుడు 10 + 4 అంటే 10 స్క్వేర్ ఎంత అవుతుంది, 100 అవుతుంది. 4 స్క్వేర్ ఎంత అవుతుంది, 4 4s are 16 అవుతుంది. a × b ఎంత అవుతుంది, 10 4s are 40. మనకి 2ab కావాలి, 2తో మల్టిప్లై చేస్తాం, 2 × 40. ఓకేనా, అంటే 80 వస్తుంది కదా. సారీ, ఏంటంటే వస్తుంది 100 + 16 + 80. దీన్ని యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 6, ఇక్కడ 9 1 196, మనకి 14 స్క్వేర్ అవుతుంది. ఓకే, సారీ. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో పర్టికులర్ క్వశ్చన్ గురించి నేను చెప్తున్నాను. 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196, కానీ ఇక్కడ 196 కాదు. సో మనం దీన్ని ఇగ్నోర్ చేయకుండా 196కి 203కి ఎంత తేడా ఉందో చూసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ లాజిక్ అప్లికేబుల్ అవుతుంది. 13 - 6 7. ఓకేనా, ఇంక ఇక్కడ 0 0 7 డిఫరెన్స్లో ఉంది. 7కి 14కి ఏంటి, 14 / 2 = 7. ఓకే, ఇదొక లింక్ మనకి ఫామ్ అయింది. ఏంటి, 14n అనుకుంటే n² + n/2ని కలిపితే మనకి ఇంత వస్తుంది. 14 స్క్వేర్ + 14/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196 + 14/2 = 7. 196 + 7 = 203. ఓకేనా, ఇది ఒక్కటి వచ్చింది మనకి. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా అప్లికేబుల్లా చూద్దాం. 16 స్క్వేర్. ఓకే, మీకు 16 స్క్వేర్ 256 వచ్చేస్తే బెటర్. లేదంటే చూడండి, మళ్ళీ మీకు క్విక్గా చేసి చూపిస్తున్నాను. 10 + 6 హోల్ స్క్వేర్ చేసుకోండి. a² అంటే 100, b² అంటే 36, a × b అంటే 60. మనకి 2ab కావాలి కాబట్టి 120. యాడ్ చేసేయండి. 6 3 + 2 5 1 + 1 2 256. ఓకేనా, సారీ. ఇప్పుడు 16 స్క్వేర్ ఎంత వస్తుంది, 256 + 16 / 2 ఎంత, 8. ఈ రెండింటిని యాడ్ చేస్తే 6 + 8 14,
1 క్యారీ ఓవర్, 5 + 1 6, 2, 624 వచ్చేసింది. అవునా, మనకి ఇదే వస్తుంది. ఇప్పుడు 18 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 18 స్క్వేర్ చేయాలి. 18 స్క్వేర్ 324. కానీ మళ్ళీ చూద్దాం, మీకు ప్రాక్టీస్ కోసం నేను చేస్తున్నాను. 10 × 8 హోల్ స్క్వేర్ చేసుకోండి. 10 స్క్వేర్ ఎంత, 100. 8 స్క్వేర్ ఎంత, 64. a × b = 80 అండ్ మనకి 2ab కావాలి. 80 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 160. యాడ్ చేసేయండి. 4, 6 + 6, 2, 12, 1 క్యారీ ఓవర్, 1 + 1 + 1 దట్ ఈస్ 3, 324. ఇప్పుడు 18లో హాఫ్ ఎంత, 324 ప్లస్ 18లో హాఫ్ 9 కదా, 9 యాడ్ చేసేయండి. 4 + 9, 13, 1 క్యారీ ఓవర్, 2 + 1 3 అండ్ 3, 333. చూడండి, మీరు ఇక్కడ 1's ప్లేస్లో 3 చూసి గబుక్కుని ఇది కానీ మీరు టిక్కు పెట్టేయకండి ఎగ్జామ్స్లో, ఓకేనా. ఇక్కడ 333. ఇప్పుడు ఇక్కడ ఇంకో నంబర్ ఏదైనా ఉండి ఇక్కడ ఇంకో నంబర్ ఏదైనా ఉంటే మీరు కళ్ళు మూసుకొని దీనికి పెట్టేయచ్చు, ఇంక మొత్తం అంతా చూసుకోక్కర్లేదు. కానీ ఇక్కడ అన్ని చోట్ల 3 ఉన్నప్పుడు మొత్తం చేసుకుని కేర్ఫుల్గా 333 ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు లాజిక్ ఏంటి వస్తుంది ఇక్కడ మనకి, లాజిక్ కూడా మీకు రాసేస్తాను. n² + n/2 ఇది మనకి అప్లికేబుల్ అన్నమాట. ఎగ్జాంపుల్ 14² + 14/2, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 196 + 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 203. ఇలా మీరు చేస్తే ఇవి ఈజీగా వస్తాయి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి మీరు ఎంజాయ్ చేసి క్వశ్చన్ చేస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వరకు తప్పకుండా దీన్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.